ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. స్టాక్ మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అన్నమాట. ఇవి రెండు లేకుండా, ఇవి రెండు తెలియకుండా ఎవరు కూడా ట్రేడింగ్ చేయరు. ఈ పర్టికులర్ టాపిక్ పైన మన తెలుగులో మంచి మంచి వీడియోస్ లేవు. నేను చెక్ చేశాను. ఎందుకు లేవు అంటే గనక ఈ టాపిక్స్ అన్ని కూడా వాళ్ళు పెయిడ్ కోర్సెస్ గా కన్వర్ట్ చేసుకొని డబ్బులు అమ్ముకుంటారు. కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి నేను ఈ పర్టికులర్ టాపిక్, ఈ పర్టికులర్ నాలెడ్జ్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీ నుంచి నాకు కావాల్సింది జస్ట్ సపోర్ట్ మాత్రమే. అంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఒక లైక్ ఇవ్వడము, ఒక కామెంట్ చేయడము, అలాగే హైప్ చేయడం, అంతే అండి. ఫస్ట్ మనము సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇలా స్టార్ట్ అయింది. సో నేను ఇది ప్రైస్ ని 220 అనుకుంటాను. 220 నుంచి 250కి మార్కెట్ వెళ్ళింది. అక్కడి నుంచి ఇలా పడింది. ఇది నేను 230 అనుకుంటాను. మళ్ళీ పైకి వెళ్ళింది, లైక్ 240 వరకు వెళ్ళింది. సో మళ్ళీ ఈ విధంగా కిందకి వచ్చింది, ఇలా కిందకి వచ్చింది. ఈ పర్టికులర్ ప్రైస్ 220. సో మళ్ళీ 220 నుంచి 225కి వెళ్ళింది, మళ్ళీ 220కి పడింది. మళ్ళీ 220 నుంచి 240కి వెళ్ళింది. సో మళ్ళీ ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చింది, 220కి వచ్చింది, మళ్ళీ ఇలా వెళ్ళింది. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక మార్కెట్ ప్రతిసారి కూడా ఒక ప్రైస్ దగ్గర నుంచి పైకి మూవ్మెంట్ ఇస్తుంది, సేమ్ ప్రైస్ దగ్గర నుంచి. సో మనము ఈ పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకోవచ్చు మనం. సో ఈ పర్టికులర్ లైన్ ని మనము సపోర్ట్ అంటాం. ఎందుకంటే మార్కెట్ ప్రతిసారి కూడా 220 దగ్గర నుంచి పైకి వెళ్తుంది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ అంటాం. అంటే 220 రూపీస్ కంటే కిందకి రావటం లేదు అసలు మార్కెట్. సో యాక్చువల్ గా మనము ఈ లైన్ కాకుండా ఒక జోన్ మాదిరి వేసుకుంటాం అనమాట. జోన్ మాదిరిగా మనం వేసుకుంటాం. అది చూపిస్తాను మీకు. మనము ఈ విధంగా ఒక జోన్ మాదిరిగా వేసుకుంటాం. ఓకే, సో ఇలా లేక ఒక రెక్టాంగిల్ షేప్ అన్నమాట. ఈ విధంగా వేసుకుంటాం. ఎప్పుడు కూడా మార్కెట్ మనకు ఒక లైన్ లో మనం చూపించలేము. అంటే ఈ కరెక్ట్ గా ఈ లైన్ దగ్గరకు వస్తుందని చెప్పి. సో ఈ జోన్ నేను 220 రూపీస్ దగ్గర నుంచి 218 అనుకుంటాను. 218 అంటే కొన్నిసార్లు 220కి వచ్చి పైకి వెళ్ళొచ్చు, కొన్నిసార్లు 219కి వచ్చి పైకి వెళ్ళొచ్చు, కొన్నిసార్లు 218కి వచ్చి పైకి వెళ్ళొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనము రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దామండి. రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా మార్కెట్ ఈ విధంగా మూమెంట్ ఇచ్చింది అనుకుందాం. ఇలా పైకి వెళ్ళింది. సో నేను ఇది 100 అనుకుంటాను. ఇది వచ్చేసి 130 అనుకుంటాను. ఇక్కడ 130కి వెళ్ళింది, మళ్ళీ ఇలా పడింది. ఇది నేను 120 అనుకుంటాను. మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది 130కి. మళ్ళీ అక్కడి నుంచి 110కి పడింది. 110 రూపీస్ దగ్గర నుంచి 125కి వెళ్ళింది. మళ్ళీ కొంచెం ఇలా 120కి పడింది. ఇలా మళ్ళీ 130కి వెళ్ళింది. 130కి వెళ్ళేసి మళ్ళీ ఇలా పడింది అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ప్రతిసారి కూడా ఒక ప్రైస్ దగ్గర నుంచి కిందకి పడుతుంది. ఈ ప్రైస్ దగ్గర నుంచి 130 రూపీస్ దగ్గర నుంచి ప్రతిసారి కూడా 130కి వెళ్తుంది, పడుతుంది, 130కి వెళ్తుంది, పడుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకుంటాము. దీన్ని మనము ఈ లైన్ ని రెసిస్టెన్స్ అంటాం. పైకి వెళ్లకుండా 130 రూపీస్ దగ్గర నుంచి కిందకి పడుతుంది. సో రెసిస్టెన్స్ అనమాట. సో ఇది కూడా మనం ఒక జోన్ మాదిరిగా డ్రా చేసుకోవచ్చు. సో రెక్టాంగిల్ షేప్ మాదిరిగా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. సో నేను ఇక్కడ 132 అనుకుంటాను, కింద 130. అంటే కొన్నిసార్లు 130కి వెళ్ళి కిందకి పడుతుంది, కొన్నిసార్లు 131కి వచ్చి కిందకి పడుతుంది, కొన్నిసార్లు 132కి వెళ్ళి కిందకి పడుతుంది. అది దాని మీనింగ్ అనమాట. సో ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ మీనింగ్. సపోర్ట్ అంటే ఏ ప్రైస్ దగ్గర నుంచి పైకి వెళ్తుందో దాన్ని సపోర్ట్ అంటాం. రెసిస్టెన్స్ అంటే ఏ ప్రైస్ దగ్గర నుంచి కిందకి పడుతుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఈ రెండు డ్రా చేయాలంటే మనకి ఎన్ని పాయింట్స్ కావాలి? మినిమం 2 పాయింట్స్ కావాలి. 2 పాయింట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ ఉంటే మనకు చాలా అనమాట. మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఒక జోన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ 2 పాయింట్స్ మనకు చాలు. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక నేను ఓన్లీ హారిజాంటల్ లైన్ వేసాను కదా, సపోర్ట్కి కానీ లేకపోతే రెసిస్టెన్స్ కానీ హారిజాంటల్ లైన్ వేసాను కదా. కొన్నిసార్లు మనకి ఏంటంటే యాంగిల్ లో కూడా ఫామ్ అవుతుంది సపోర్ట్ రెసిస్టెన్స్. అది కూడా మీకు ఇప్పుడు నేర్పిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ ఇలా స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందకి వచ్చింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందకి వచ్చింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. సో మార్కెట్ ఇలా మూవ్మెంట్ ఇస్తుంది అనుకున్నాం. సో మనం ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటే మనకు రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కింద పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటే మనకు సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటే మనకు సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ లైన్ ని టచ్ చేసి కిందకి వస్తుంది కదా, ఈ లైన్ టచ్ చేసి మార్కెట్ కిందకి వస్తుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్. ఇక్కడ సపోర్ట్ ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ లైన్ ని టచ్ చేసి పైకి వెళ్తుంది మార్కెట్. ఈ విధంగా టచ్ చేసింది పైకి వెళ్ళింది, టచ్ చేసి పైకి వెళ్ళింది. సో ఓవరాల్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ విధంగా హారిజాంటల్ గా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే యాంగిల్ లో కూడా ఫామ్ అవ్వచ్చు. అది మీరు చార్ట్ ని బట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఎంట్రీ ఇవ్వాలో, ఏ విధంగా ఎగ్జిట్ ఇవ్వాలో నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, మార్కెట్ ఇలా రైజ్ అయింది, కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళా కిందకి వచ్చింది, మళ్ళా పైకి వెళ్ళింది, మళ్ళా ఇక్కడ కిందకి వచ్చింది, ఇలా వెళ్తుంది. ఓకే, సో ఇది సపోర్ట్ లైన్ కదా, ఇది సపోర్ట్ లైన్. సో మీరు చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మార్కెట్ ఇలా ఇక్కడ ఉందనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు మనం బై చేయకూడదు. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఎప్పుడైతే ఇక్కడ ఈ సపోర్ట్ టచ్ చేస్తుందో ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం బై చేయాలి. బయింగ్ కి ఈ మిడిల్ లో ఎప్పుడు కూడా మనం బై చేయకూడదు, ఈ మిడిల్ లో ఎప్పుడు కూడా మనం బై చేయకూడదు. ఓన్లీ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? సో ఇక్కడ మనకి పైన మనకి ఏమన్నా రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా సో ఈ విధంగా అనుకుందాం. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ విధంగా అనుకుందాం. మీరు కనుక ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేస్తే గనక మళ్ళీ దానికి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందో అంతవరకు హోల్డ్ చేయొచ్చు, ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు సెల్ చేస్తారు, ఇక్కడ బై చేస్తారు. సపోర్ట్ దగ్గర బయింగ్, రెసిస్టెన్స్ వరకు మనం హోల్డ్ చేసి అక్కడ మనం సెల్ చేస్తాం. అదే విధంగా మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే కనుక మీరు రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసి సపోర్ట్ దగ్గర బై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఎలా వేస్తాను, ఇప్పుడు ఈ విధంగా వేసుకుంటాను లైక్ యాంగిల్లో. సో ఇది సపోర్ట్ కదా, ఇలా మార్కెట్ మూవ్ అయింది, కిందకి పడింది, మూవ్ అయింది, కిందకి పడింది, మూవ్ అయింది. ఇది రెసిస్టెన్స్ కదా, సో ఇది రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ కిందకి పడుతుంది. ఇక్కడ మీరు సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసి మళ్ళీ అది సపోర్ట్ వచ్చేంత వరకు, ఇక్కడ వరకు వచ్చేంత వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బై చేస్తే మీ ట్రేడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే సపోర్ట్ దగ్గర బై చేసుకోవడం, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం, ఇక్కడ బయింగ్, ఇక్కడ సెల్లింగ్, అది కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేట్టుగా ఉంటే కనుక మీరు టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చార్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీరు సపోర్ట్ ఎక్కడ ఉంది డ్రా చేసుకోండి, రెసిస్టెన్స్ ఎక్కడ డ్రా చేసుకోండి. దీన్ని బట్టి మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హారిజాంటల్ గా వస్తుందని చెప్పేసి అనుకోవద్దు. ఈ విధంగా మనకు యాంగిల్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఇది ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో అనమాట. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి.